లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి చూడండి. దీనిలో ఒక పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రెండు ఇచ్చేసాడు అండ్ ఆ రెండు స్ట్రైట్ లైన్స్ కి మధ్యలో టూ ట్రయాంగిల్స్ ఫార్మేషన్ కనుక జరిగినట్టయితే ఇక్కడ మీకు కరస్పాండింగ్లీ యాంగిల్స్ కొన్ని యాంగిల్స్ ఇచ్చేసాడు, ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? నో ఈ ఎక్స్ ని రీచ్ అవ్వడానికి మనకి లైన్స్ అండ్ యాంగిల్స్ లో ఉన్న ప్రాపర్టీస్ ఏమున్నాయో ప్రాపర్లీ చూసుకుని వెళ్ళినట్టయితే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. క్లారిటీ వచ్చిందా? నో దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు చూడండి. ముందు ఈ ట్రయాంగిల్ చూసుకున్నట్టయితే గనక ఇక్కడ ఈ యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి దాన్ని యాంగిల్ సమ్ ప్రాపర్టీ అప్లై చేయొచ్చా? బికాస్ సమ్ ఆఫ్ ద త్రీ యాంగిల్స్ కలుపుకుంటే మీకు 180 degrees వస్తుంది. రెండు యాంగిల్స్ ఇచ్చాడు కాబట్టి మూడో యాంగిల్ దట్ ఈస్ 50 + 30 80. సో దిస్ వన్ విల్ బి 180 - 80 అంటే ఈ యాంగిల్ మీకు ఇట్ విల్ బి 100 degrees అవుతుంది. ఫస్ట్ పాయింట్ క్లియరా? రెండో పాయింట్ చూడండి, ఈ యాంగిల్ నుంచి ఈ యాంగిల్ కి మీరు కంపేర్ చేసుకున్నట్టయితే దీస్ టూ ఆర్ ద వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో పెయిర్ ఆఫ్ యాంగిల్స్ లో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. సో దిస్ యాంగిల్ ఈజ్ ఆల్సో 100 degrees. సెకండ్ పాయింట్ క్లియరా? నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ లోకి రండి. ఇందులో మళ్ళీ యాంగిల్ సమ్ ప్రాపర్టీ అప్లై చేసుకున్నట్టయితే ఎక్స్ ప్లస్ 100 + 40 ఈ మూడు యాంగిల్స్ ని కలుపుకుంటే 180 ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ నుంచి మీరు ఈజీలీ ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ ప్లస్ 100 + 40 degrees is equal to 180 degrees by using angle sum property. Therefore దీని నుంచి x plus 140 is equal to 180 అయితే x is equal to 180 - 140 that is nothing but 40 degrees. So మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమన్నా కరస్పాండింగ్ x యొక్క వాల్యూ 40 degrees అవుతుంది. క్లియరా? సో దీంట్లో మనం వాడింది రెండే కాన్సెప్ట్, ఒకటి యాంగిల్ సమ్ ప్రాపర్టీ, రెండోది పెయిర్ ఆఫ్ ప్యారలల్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు వాటిల్లో యూజ్ చేసే ప్రాపర్టీస్ లో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటాయనే కాన్సెప్ట్. ఈ రెండింటిని వాడి ఇటువంటి ప్రాబ్లమ్స్ ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? సో లైన్స్ అండ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ మీద మరిన్ని మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ తో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. ఈ కాన్సెప్ట్ లో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డెఫినెట్లీ కింద కామెంట్ లో తెలియజేయండి. మీ ఎవ్రీ క్వెరీకి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి మరిన్ని క్లాసెస్ కోసం ఛానల్ ని జాయిన్ చేయండి అండ్ ఛానల్లో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఇటువంటి మరిన్ని క్లాసెస్ అండ్ లెక్చర్స్ కోసం క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.